చైనా దాని చుట్టుపక్కల దేశాలన్నీ ఒక యూనియన్ టెరిటరీగా ఆవిర్భవించి వాళ్ళు సృష్టించిన బౌద్ధం సాయంతో అక్కడ కూడా సనాతన ధర్మాన్ని లేకుండా చేసి పూర్తిగా బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసి, సనాతన ధర్మం అక్కడెందుకుందిరా? అమెరికాలో ఎక్కడది? వాళ్ళ అమెరికాలో ట్రైబ్స్ ఉండే, అమెరికాలో ఎక్కడిది? యూరోప్లో ఎక్కడిది? అట్లనే ఈ యొక్క చైనాలో ఎక్కడిది? అందరూ మనిషి రాతియుగం మనిషి నుంచి ఒక సంఘజీవిగా బతకడం స్టార్ట్ చేసిండు, ఒక ట్రైబ్స్ గా బతకడం స్టార్ట్ చేసిండు. ఒక తెగలు, ట్రైబ్ అంటే తెగ. ఓకే, ఇవాళ గోండులు ఎట్లనో, చెంచులు ఎట్లనో, లంబాడీలు ఎట్లనో, అట్లా ఒక తెగ. ఓకే, ఆ తెగ నుంచి ఇంకా సివిలైజ్డ్ అయిపోయి ఒక పట్టణాలని, ఒక గ్రామాలను నిర్మించుకొని ఇంకా సివిలైజ్డ్ గా బతకడం స్టార్ట్ చేసిండు. అంతవరకే. అంతకుముందు మతాలు లేవు. వాళ్ళ మనుషుల లోపల ఎవరైనా మంచి పని చేసిండ్రు, 10 మందికి సాయం చేసిండ్రు అంటే వాళ్ళని దేవుడిగా కొలిచిండ్రు. లేదు, భూమి తిండి ప్రకృతిని కొలవడం స్టార్ట్ చేసిండ్రు. ఎందుకంటే సూర్యుడు ఉంటేనే మనకు తిండి వస్తుంది కాబట్టి, భూమి ఉంటేనే తిండి వస్తుంది కాబట్టి ఈ ప్రకృతి సంబంధించిన వాటిని అన్నింటినీ దేవుళ్ళు దేవతలు ఎవరైతే మంచిగా చేస్తారో, మనుషులైనా సరే ఆ యొక్క ప్రకృతి అయినా సరే, వాటిని దేవుళ్ళు దేవతలు కొలచడం స్టార్ట్ చేసారు. దేవుడు అంటే వాటికి నష్టం చేయరు కాబట్టి ఆ విధంగా స్టార్ట్ అయింది దేవుడు, ఈ దేవుళ్ళ కాన్సెప్ట్. అర్థమైందా? పేగిజం అంటే కదే, ప్రకృతిని ఆరాధిస్తారు. సో అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయినది. అంతే, వాళ్ళందరూ ఎవరైనా మనుషులే, ఒకప్పుడు మంచిగా చేశారు కాబట్టి వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తున్నారు, అంతవరకే. అది ప్రకృతి అయినా, ప్రాణం ఉన్నదైనా సరే, ప్రాణం లేదైనా సరే. ఏది అక్కడ చైనాలో ఎక్కడా లేదు, చూపెట్టండి ఈ సనాతన ధర్మం ఉన్నదని. సనాతన అధర్మం అది ఎక్కడా లేదు. ఒక మధ్య ఆసియాలో ఒక తెగవారు, ఇది ఏదో ఈ కజకిస్తాను, ఈ పర్షియా దేశంలో, ఇరాను, ఈ ప్రాంతంలో, ఓల్డ్ పర్షియా ఉన్నటువంటి రాజ్యంలో ఈ చెత్త ఉన్నది. ఏది ఇవాళ జొరాస్ట్రియన్స్ ఏదైతే పాటిస్తారో, ఈ ఇరాన్ ఇస్లాం కాకముందు, ఇప్పుడు పర్షియా మొత్తం పర్షియా రాజ్యం ఇస్లాం కాకముందు, అంటే ఒక 1400-1500 సంవత్సరం, ఒక 13, ఒక 1000-1200, ఒక అరౌండ్ 1000 సంవత్సరాల కంటే ముందు అక్కడ పేగిజం ఉన్నది. ఈ జొరాస్ట్రియన్స్ ఇదంతా, ఈ అగ్నిని మొక్కేది ఇదంతా, ఈ గుర్రం తినేది ఇదంతా. అర్థమైందా? అక్కడి నుంచి చెత్త ఇడికి తీసుకొచ్చిర్రు. వాళ్ళే కొంతమంది యూరప్ కూడా పోయినరు. ఇవాళ హిటైట్స్ అంటే, మితాని అంటే అక్కడ ఏది సిరియాలో, జర్మనీలో, ఇక్కడ ఈ యొక్క నొమాడ్స్, ఈ దేశదిమ్మర్లు ఈ 3 ప్రాంతాలకు పోయిర్రు. అంతవరకే. ఆ తర్వాత క్రిస్టియానిటీ వచ్చినాక ఈ యొక్క ఈ వీళ్ళ చెత్త పోయింది, ఈ ఆర్యన్లది. ఓకే, భారతదేశంలో కూడా ఈ ముస్లిం రాజులు వచ్చినాక కొంచెం ఈ చెత్త తగ్గింది. కానీ ఇంతకంటే ముందు బుద్ధిజం, జైనిజం ఉన్నప్పుడు ఇలా చెత్త పోయిందనే వాళ్ళని మొత్తం నలంద యూనివర్సిటీ మొత్తం కాలబెట్టిరు. ఎందుకంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి చాలా నాలెడ్జ్ ఉండే, అవన్నింటిని కాలబెట్టారు వీళ్ళు బ్రాహ్మణులు. కాలబెట్టి ముస్లిం కాలబెట్టారు, ఖిల్జీ కాలబెట్టినా అబద్ధం చెప్తున్నారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టిబెట్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక అన్ని కూడా అఖండ భారత్ లో భాగంగా ఒక బలమైన యూనియన్ టెరిటరీగా భారత్ ఎదిగింది. మౌర్యుల కాలంలో, చంద్రగుప్త మౌర్యుడి కంటే ముందు, ఇది అసలు భారతదేశాన్ని చిన్న చిన్న మగధ సామ్రాజ్యం చాలా చిన్నగా ఉండే. దాన్ని ఒక పెద్ద లెవెల్లో తీసుకొచ్చింది నందులు, మహాపద్మనందుడు లేదా ఉగ్రసేనుడు అంటారు ఆయన. ఓకే, సో ఆయన తీసుకొచ్చిండు నందులు. ఓకే, నందుల నుంచి వీడు ఈ బ్రాహ్మణుడు వీని బ్రాహ్మణుల వివక్షని వాళ్ళు అవహేళన చేస్తే, వాడు చాణక్యుడు అనేటోడు, విష్ణుగుప్తుడు అనేటోడు, వాడు కౌటిల్యుడు అనేటోడు సిగ మూడేసుకునేటోడు. ఈ బ్రాహ్మణులు, ఆర్య బ్రాహ్మణులు, వాడు సిగ మూడేయకుండా ఇక నీ రాజ్యం లేకుండా చేస్తా అని ఆ చంద్రగుప్త మౌర్యుని అడ్డు పెట్టుకొని ఆ కుట్రలు కుతంత్రాలు చేసి ఆ నందుల సామ్రాజ్యాన్ని పతనం చేసిండు. అంటే ఇక్కడ ఒక భారతదేశాన్ని ఒక ఐక్యంగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది మహాపద్మనందుడు. ఓకే, సో ఆ కాలంలో ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఉందో లేదో తెలియదు కానీ అది మెసోపటోమియా కింద ఉండే. కానీ ఆఫ్ఘనిస్తాన్ వరకు మాత్రం ఇది ఉండే, ఇది యొక్క మౌర్యుల సామ్రాజ్యం. కానీ ఇది ఎన్నేళ్ళు ఉండే? కొన్ని సంవత్సరాలే. తర్వాత మళ్ళీ విడిపోయింది కదా. తర్వాత వేరే రాజులు వచ్చినాక కూడా శాతవాహనులు కానీ ఇంకోరు వచ్చినప్పుడు అది మొత్తం భారతదేశాన్ని పరిపాలించలే. ఒక మెజారిటీ పరిపాలించారు కొద్ది మంది. ఇంకా మిగతా అప్పుడు అన్ని ఇండిపెండెంట్ స్వతంత్ర రాజ్యాలే ఉండే. ఈవెన్ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటప్పుడు కూడా 365 సంస్థానాలు ఉండే. అది ఏంది 1/3 భూమిలా. అంటే మిగిలిన 2/3 భూమిలో ఇంకెన్ని ఉండే ఆలోచించండి. పైన 2 యూనియన్ టెరిటరీలు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాయి. అఖండ భారత్ను ముక్కలుగా చేసి భారత్లో క్రిస్టియన్, ఇస్లామిక్, బౌద్ధ మతాల అసలు బౌద్ధ మతం అనేది భారతదేశంలో పుట్టింది కదా. దాన్ని లేకుండా చేసింది ఈ ఆర్య బ్రాహ్మణులు కదా, విదేశీ ఆర్య బ్రాహ్మణులు కదా. బుద్ధుడు ఎక్కడ పుట్టినరా? కపిలవస్తు ఎక్కడున్నది? రాజగృహ ఎక్కడున్నది? మోస్ట్ ఆఫ్ దెమ్ బీహార్లో ఉన్నాయి. కొంత ఆ బీహార్కి పైన పోతే నేపాల్.
బీహార్, నేపాల్, యూపీ ఈ 3 పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా బీహార్లో ఎక్కువ ఉన్నది. అర్థమైందా? సో బౌద్ధం ఈ భారతదేశంలో పుట్టిందని లేకుండా చేసి మళ్ళీ భారతదేశం ఇంకా ఏమో చెప్తారు. బుద్ధిజాన్ని పాటించిందంత అశోకుడు ఎక్కడ పరిపాలించాడు? మగధ సామ్రాజ్యమే కదా. అంటే చెప్తే కూడా అతకాలి కదరా. ఎస్, క్రిస్టియానిటీ, ఇస్లాం, ఆ యొక్క ఏది ఇప్పుడు ఉన్నటువంటి బెత్లెహాము, ఆ యొక్క జెరూసలేం, ఇజ్రాయెల్ ఆ ప్రాంతాల్లో పుట్టింది. కరెక్ట్. సో ఇజ్రాయెల్ బేసికల్గా ఇజ్రాయెల్ పుట్టినాయి ఆ 2. ఓకే, ఇజ్రాయెల్ కానీ పక్కపక్క ఉన్నాయి ఈ సౌదీ అరేబియా కానీ. సహాయంతో ఇస్లాంలకి 3 ప్రధానంగా మక్కా అండ్ ఇది కదా జెరూసలేం కూడా. సో సహాయంతో మత మార్పిడి చేసి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. ఎందుకంటే వివక్షతో కూడుకున్నది కాబట్టి, బ్రాహ్మణులు పైనుండాలని చెత్త నింపుతారు కాబట్టి, మిగతా వాళ్ళని మనుషులు లెక్క చూడరు కాబట్టి నిర్మూలించాలి దాన్ని. భారతీయ వేదంలో ఏం లేదు, అంత చెత్తనే ఉంది. విజ్ఞానం లేదు, మనం లేదు, మశానం లేదు. ఉంటే ఏదైనా అల్లకెళ్ళ నాలెడ్జ్ తయారు చేసి పేటెంట్ తీసుకొని చూపెట్టండి. సంపదను కొల్లగొట్టి వాటిని తమ భాషల్లోకి అనువాదం, అలా సంపాదనే లేదురా అయ్యా. వేదాల ఇవాళ డే టు డే మనకి యూజ్ అయ్యేది ఒక్కటి చూపెట్టండి నాకు, ఏం లేదు. అనువాదం చేసి భారతీయ వేద విజ్ఞాన రూపంలో ఉన్న సైన్స్ మరియు టెక్నాలజీ సంపదని తమ సంపదగా సృష్టిగా మార్చుకొని భారత్ మీద లెక్కలేని దాడులకు దిగాయి. అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు. వేదాలలో ఎలాంటి జ్ఞానం లేదు. అది ఏదో వాడి తెలుసుకుందాం. మీరు చదవండి, వేదం చదవండి, మళ్ళీ ఏమన్నా యూజ్ అయ్యేది చెప్పండి. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. భారతీయ వేద విజ్ఞానాన్ని ఇటు చైనాకు తరలించడంతో బోధి ధర్మ లాంటి ఎందరో బౌద్ధ భిక్షువులు చాలానే పోరాటం చేసి విజయం సాధించారు. ఆయన బోధి ధర్మ అంటే ఆయన వేదాలకు సంబంధించిన వ్యక్తి కాదు, ఒక దక్షిణ తమిళనాడుకు చెందినటువంటి ఒక రాజు. సో ఆయన అక్కడ ఆయన ఇప్పుడు వాళ్ళు కేరళ వాళ్ళు కానీ తమిళ వాళ్ళు చేస్తారు కలరీ విద్య కానీ యుద్ధ నైపుణ్యాలని ఈ మూలవాసులు పాటించే వాటిని అక్కడ పోయి నేర్పించాడు. సో అక్కడ ఈ బోధి ధర్మకి ఈ బ్రాహ్మణుల ఆర్య బ్రాహ్మణులకు చెందిన వేదాలకి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, అది బుద్ధిజానికి సంబంధించిన వ్యక్తి ఆయన. అంటే బుద్ధిజము భారతదేశంలో ప్రబలంగా ఉండే ఇవాళ ఈ ఆర్యుల సనాతన ధర్మానికి అంటగడుతున్నారు కానీ ఏది కాదు. ఈ శక్తి స్వరూపిణి అమ్మవారికి సంబంధించింది కానీ, ఈ శివునికి సంబంధించింది కానీ, ఇదంతా బుద్ధిజాన్నే శివుని పేరు పెట్టిర్రు. ఓకే, అర్థమైందా? అందుకే శివుని వాళ్ళు డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారు. విష్ణు బ్రహ్మనే వాడు తీసుకొచ్చిండు వాళ్ళ దేశం నుంచి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మొత్తం ఇవాళ దాదాపు ప్రాచీన మందిరాలన్నీ బౌద్ధాలకు సంబంధించినవి భారతదేశం అంతా. ఓకే,